ఏనుగు మీద కూర్చున్నటువంటి వాడు ఎవరో ఆ మహానుభావునికి సంబంధించినటువంటి పతాకం ఎగురుతుంటుంది. కాంచనమయ వేదిక కనత్తేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అంటారు తిక్కన గారు విరాట బ్రహ్మంలో. అలా ఒక్కొక్క పతాకం చూస్తే ఒక్కొక్క మహావీరుడు స్ఫురిస్తాడు. రామచంద్రమూర్తి అంటున్నారు, మేఘాన్ని చూపించి, లక్ష్మణ విద్యుత్ పతాకాహ, చూసావా ఆ మేఘం మెరుపు తీగతో ఉంది. ఆ మెరుపు తీగతో ఉన్నటువంటి మేఘం పతాకం పెట్టుకున్నటువంటి ఏనుగుల, ఆ మెరుపు తీగ పతాకంలా, ఆ నల్లటి మబ్బు మీద కొంగలు ఎగరడంలో ఒక చిత్రం ఉంటుంది. మిగిలిన పక్షులు ఏదో గుంపు కిందో ఏదో అలా ఇలా ఎగురుతాయి, కొంగ అలా ఎగరదు. ఎందుకో కానీ కొంగలు బారులు బారులు అని బారులు కిందే ఎగురుతాయి. అది అనుభవించిన వాడి నోటి వెంట ఆమ్రేడితం అవుతుంది. అది మామూలుగా వెళ్ళదు, బారులు బారులుగా పెడతాయి అవి. కాబట్టి అవి వెళ్ళేటప్పుడు కూడా చాలా చమత్కారంగా పెడతాయి. మీరు ఎప్పుడైనా మీరు చూసి ఉంటారు, నేనే వెర్రివాడిని మీరు చూడలేదనుకుని అలా చెప్తూ ఉంటాను. కానీ మీరు కొంగలు బారుగా ఆకాశంలో వెళ్తున్నప్పుడు దాని అందం చూడాలి. ఒకసారి ఇలా నిటారుగా పెడతాయి, ఒకసారి అర్ధచంద్రాకారం అయిపోతాయి, ఒకసారి ఒక మణితో కూడిన హారంలా ఇలా అవుతాయి. అన్నీ ఒక్కలా కదిలేదో పెరేడ్ చేస్తున్నటువంటి సైనికులు కదిలినట్టు ఒక హారం విడుతున్నట్టు విడుతుంటాయి. లక్ష్మణ నల్లమబ్బు మీద ఇవన్నీ అలా విడుతుంటే శైలేంద్ర కూటాకృతి సన్నికాశాహ సబలా కమాలాహ, ఇవి ఈ కొంగల బారులు ఏనుగు మెడలో వేసినటువంటి పూలదండల, నల్లమబ్బు ఏనుగుల, మెరుపుతీగ దాని మీద పెట్టినటువంటి పతాకంలా, ఆ మేఘంలోంచి వచ్చేటటువంటి ఉరుము యుద్ధానికి వెడుతున్నటువంటి ఏనుగు చేసిన ఘీంకారంలా, యుద్ధభూమిలో ఏనుగులా కనపట్టాలా నీకు ఆ మబ్బు? ఒక క్షత్రియుడికి ఎలా కనపడాలో అలా కనపడింది ఆయనకి. అంటే లక్ష్మణుడు అవునన్నయ్యా అని ఎంతో సంతోషంగా ఆ మబ్బుల వంక చూస్తున్నాడు. అబ్బో ఏమి వర్ణన చేశారండి మహానుభావుడు. బాలేంద్ర గోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశాద్వలేన గాత్రానువృత్తేన శుభప్రభేణ నారీవలాక్షోక్షిత కంబళేన. వర్షాలు పడ్డం వల్ల ఆకుపచ్చటి గడ్డి పెరిగింది బాగాను. ఎక్కడ పెరుగుతుంది గడ్డి? భూకాంత, భూమి మీద పెరుగుతుంది. ఈ బాగా పెరిగినటువంటి పచ్చగడ్డి మీద ఆర్ద్ర పురుగులని ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉన్న ఆర్ద్ర పురుగులు అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ పాకుతున్నాయి. వర్షాలు పడేటప్పటికి ఈ పురుగులు పుట్టేస్తాయి, పాకుతున్నాయి. ఆ గుహలోంచి, పర్వత శిఖరపు గుహలోంచి కిందకి చూశారు రాముడు. చూశావా ఎలా ఉందో? చిలకపచ్చు చీర మీద ఎర్రని చుక్కలున్న చీర ఒక ఆడది కప్పుకు చలికి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా భూకాంత పచ్చటి గడ్డి మీద ఆర్ద్ర పురుగులతో కూడినటువంటి ఈ స్థితిలో ఆకుపచ్చ చీర ఎర్ర చుక్కలది కప్పుకు కూర్చున్నట్టు లేదు భూకాంత అంటారు. చూసావా వర్షాకాలంలో భూమి ఎలా ఉందో? రెక్కలన్నీ తడిసిపోయి టపటప శబ్దాలు చేస్తూ కడుపు నిండా నీళ్లు తాగి ఆ పక్షుల అందం చూసావా లక్ష్మణ ఎలా ఉన్నాయో అని ఆయన అంటారు. నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతం నదీనాం సాగరమభ్యుపైతి హృష్టాబలాకా ఘనమభ్యుపైతి కాంతా సకామా ప్రియమభ్యుపైతి. మళ్ళీ అంత్యానుప్రాస, అదో అందం. రామాయణంలో మళ్ళీ కావ్యపరమైనటువంటి అందాలు. కాబట్టి నిద్రాశనై కేశవమభ్యుపైతి, కేశవుణ్ణి నిద్ర సమీపిస్తూ ఉంటే ఎలా ఉందో అలా ఉందిట. అదేమిటండి అని మీకు అనుమానం రావచ్చు, అది చెప్తాను నేను ఒక్క నిమిషంలో. అది చెప్పకపోతే ఏదో అసంపూర్ణం అవుతుంది. ధృతం నదీ సాగరమభ్యుపైతి, నది సాగరం దగ్గరికి వెళ్ళిపోతుంటే ఎలా ఉందో అలా ఉందిట. నేను ఎన్ని శ్లోకాలు చెప్తానని వదిలేను, కానీ ఒక శ్లోకంలో మహర్షి అంటారు, ప్రియ సమాగమానికి భర్త దగ్గరికి సంతోషంగా వెళ్ళేటటువంటి భార్య చక్కటి విశాల హృదయంతో, సంస్కారవంతమైన హృదయంతో అనుభవించాలి తప్ప లీకి మనస్తత్వంతో కావ్యాలను వినకూడదు. మీరు దాన్ని సుసంపన్నమైన మనస్సుతో వినండి. భార్య ఎప్పటికప్పుడు చక్కగా తనని తాను అలంకరించుకుని ప్రియమార భర్త కౌగిలిలోకి చేరినట్లు. ఆ నది వర్షాకాలంలో మంచి వేగంతో ఒడ్లనన్నింటినీ కూడా ఒరుసుకుంటూ సాగర సంగమానికి వెళ్ళిపోయేటప్పుడట తన మీద వాలినటువంటి చక్రవాక పక్షుల్ని తీసుకొచ్చేస్తోంది.
ఇది ఎలా ఉందంటేట భర్తకి కొత్త కొత్త బహుమానాలు పట్టుకుని భర్త కౌగిలిలోకి చేరిపోతున్నటువంటి కాంతలా ఉందిట సముద్రంలో చేరుతున్న నది. మహర్షి వర్షాకాలపు నదిని వర్ణిస్తారు. అలాగే నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతం నది సాగరమభ్యుపైతి. నది సముద్రం వైపుకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే బాగా వేగంగా వెళ్ళిపోతాయి ఆ కాలంలో. హృష్టాబలాకా ఘనమభ్యుపైతి. కొంగ మేఘం వైపుకి ఎగిరిపోతుంది. కాంతా సకామ ప్రియమభ్యుపైతి. కాంతలు వర్షం పడుతోంది కాబట్టి ఆ వాతావరణంలో సంతోషంగా తమ ప్రియుల యొక్క కౌగిళ్లలోకి చేరిపోతున్నారు. నిద్రాశనై కేశవమభ్యుపైతి. వర్షాకాలపు అందాన్ని మహర్షి వర్ణించారు అందులో. నిద్రాశనై కేశవమభ్యుపైతి అంటే మనకి శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం. శ్రావణ మాసానికి కొద్దిగా ముందర ఆషాఢ మాసానికి చివర్లో శయన ఏకాదశి అని ఒకటి వస్తుంది. ఆ శయన ఏకాదశి శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద పడుకుంటారు, ఆయన నిద్రపోతున్నారండి అంటారు. మీరు ఒకటి ఆలోచించండి, ఈశ్వరుడు నిద్రపోతే సత్పురుషుల్ని కాపాడేవాడు ఎవడండి? ఇంకా ఆయన నిద్రపోతే ఆయన తమోగుణానికి లొంగిపోయినట్టే కదా. మరి ఇంక శయన ఏకాదశి విష్ణువు పడుకోవడం విష్ణువు లేవడం అన్నది ఉంటే లోకంలో ఆయన కూడా మనలాగే అలసటకి వికారానికి లొంగిపోయినవాడే. అప్పుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? మరి శయన ఏకాదశి ఉద్ధాన ఏకాదశి ఎలా అయ్యాయి అంటే, శయన ఏకాదశి అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన నిద్ర మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు. ఆ నిద్ర ఏమిటో తెలుసా అండి? నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఆషాఢమాసంలో. ఆషాఢమాసంలో దక్షిణాయనం ప్రారంభమైతే దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. ఉపాసన పైన శరీరంతో లోపల మనస్సుతో ద్విగుణీకృతంగానూ చెయ్యాలి. ఆయన కన్నులు మూసుకుని మీ లోపలి మనస్సు ఎలా ఉపాసన చేస్తోందో బాగా చూస్తాట దక్షిణాయనంలో. అందుకని నిద్రపోయినట్టుగా నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం, ఇంకా బాగా గమనించడానికి కళ్ళు మూసుకుని పడుకోవడం, పైకి చూడడం కాదు, మీ లో మనసుల్ని చూడడానికి పడుకోవడం శయన ఏకాదశి తప్ప ఆయన నిద్రపోయాడనకూడదు. శయన ఏకాదశి ఆయన ఇంకా బాగా చూస్తాడు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా బాగా ఉపాసన చేయాలని మీరు అనుకోవాలి. కాబట్టి నిద్రాశనై కేశవమభ్యుపైతి. రాముడు అంటాడు లక్ష్మణుడితో, జాతావనాంతాః సికి సంప్రనృత్త జాతాః కదంబాః సకదంబ శాఖాః జాతా వృషాగోషు సమాన కామ జాతా మహీసస్య వనాభిరామ. లక్ష్మణ చూశావా, ఈ వర్షాలు పడుతుంటే నెమళ్ళు ఎక్కడ చూసినా పింఛాలు విప్పి నృత్యం చేస్తున్నాయి. కదంబ వృక్షాలు వర్షాలు పడితే సంతోషించి గుత్తులు గుత్తులు పూలు పోస్తాయి. ఆ పువ్వులన్నీ కిందకి వాలిపోయి నేల రాలిపోయి. ఆవులకి ఎద్దులకి కూడా వర్షాలు పడితే సమాన కామం కలుగుతుంది. అలా ఆవు పురుషుడికి స్త్రీకి సమాన కామం ఉన్నప్పుడే ఉత్తమ సంతానం, అంటే గోజాతి యొక్క అభివృద్ధి. అలాగే భూమి ఎక్కడ చూసినా పైరు పంటలతో అందంగా విలసిల్లి ఉంది. వహంతి వర్షంతి నదంతి భాంతి ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యోఘనామత్త గజావనాంతాః ప్రియా విహీనాః సికిన ప్లవంగాః. ఏమి అనుప్రాసలు చూపించారో ఆయన శ్లోకంలో.